చూసారు కదండి, నేను చెప్పాను కదా మెంతాకుతో కస్తూరి మేతి అనేది తయారు చేస్తున్నాను అని. ఇది అదే ఇంట్లోనే కస్తూరి మేతి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ చేశాను. మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. ఇవి ఎవరు వేయనవసరం లేదనమాట, ఇవే వచ్చేస్తాయి బాగా. వీటిని ఎవరు నీళ్లు పోయాలా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాం. పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు కానీ 9:30 అవుతుంది, 9:30 10. ఫుల్ పనిలో ఉన్నాం. ఈ బండిగల్ల మేడంకి ఈ మధ్య కాలు కొంచెం డ్యామేజ్ అయిందనమాట. యాక్సిడెంట్ అయిందో ఏమో తెలియదు కానీ అందుకే బండి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఏం చేయాలో తెలియదు. ఇలా అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఏమ్మా అట్లన్నీ పడేసుకుంటా పోతాను. దొరక చేతుల్లో ప్రాణమే లేదు ఈరోజు. అన్నీ డమాల్ అని పడేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఒక్కో రోజు నాకుండదు, ఒక్కో రోజు దొరకకుండదు ఏమో. చిక్కుడుకాయలు కొంచెం అక్కడక్కడ పూత పుట్టి ఇట్లా కొంచెం కాయలు కాస్తున్నాయని కదా. మొన్న కొన్ని కాయలు పెరుక్కొని పోయినా, అక్కడక్కడ ఉండేటివి. ఇవి కొంచెం నేతకాయలు. ఒకరోజు తాలింపు కన్నా వస్తే బాగుండి కాయలు. వస్తాయో రావో తెలీదు. 2-3 రకాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఏ చెట్లైనా రావచ్చు. వెళ్దాం రండి. రాత్రి ముక్కోటి పిల్లోళ్ళు ఫ్రెండ్స్తో కొంచెం అటు ఇటుగా తిరిగారనమాట. ఇక్కడ చూడండి, పెద్ద టమాటో చెట్టు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసింది. అవతల వాళ్ళ ఇంట్లో చెట్టు యువతలకు వచ్చేసింది. నేను అందుకే అలా వెళ్ళిపోకుండా అట్లా వెళ్ళేటప్పుడు నేను తీగలన్నీ ఇట్లా పెరికేస్తానమాట చిక్కుడు చెట్లకి. వాళ్ళు పాపం చూడలేదేమో. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు పూత కూడా పూసేసింది టమాటో చెట్టుకి. అండి, పూత కూడా వచ్చేసింది. ఇంకా లాగలేరు, లాగినా పూత ఊడిపోతుంది. ఇంకా మాకే ఆ చెట్టు మాదే. ఇంకా దాని మీద ఎవరికి హక్కు లేదనమాట. ఈ చిక్కుడు చెట్లు వేరే చెట్టు. ఈ బ్లూ కలర్ పూలు పూసింది కదా, ఇది వేరే చెట్టు. బ్లూ కలర్ పూలు ఉండేది ఒక రకం చెట్టు, ఇది వైట్ కలర్ పూలు ఉండేది మన కాయలు అనమాట. ఈ బ్లూ కలర్లో ఉండేటివి వచ్చి వీటి కాయలు కూడా ఈ కలర్ ఉంటాయి, లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట కాయలు కూడా. మా అక్క ఇచ్చింది ఈ చెట్టు. ఈ గింజలు ఇచ్చినామా, ఇప్పుడు లేదు, చనిపోయిందనమాట మా అక్క. అలా ఈ రోజుకి వెళ్ళిపోతున్నాయి పైకి. ఒక 4 రోజులు ఇక్కడ రాకపోతే ఈ చెట్టు అనేది ఎదిగిపోతుంది. ఇది చూడండి, ఇవి అట్లా పైకి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, అటు సైడ్ నుంచి టమాటో చెట్లు ఎట్లా వచ్చేసిందో అట్లా వెళ్ళిపోతాయి. వాళ్ళు తీసుకొని తింటే పర్వాలేదు, కానీ వేస్ట్ అయిపోతాయి. వాళ్ళు తినరు, ఏం లేదు కదా. మేమంటే అందరం ఇండియా వాళ్ళు ఉన్నాం కాబట్టి తింటాం. ఇవి తెల్లకాయలు, అవి ఎర్రకాయలు అనమాట. 2 రకాల కాయలు ఉన్నాయి ఇక్కడ. ఆ ఇంట్లో అన్న సాపర్ వెళ్ళాడు అని చెప్పాం కదా. ఆ అన్న ఉంటే మాకేమైనా ఖర్జూరం అవి రేగ్గాయలు అవి పెరికిస్తూ ఉంటాడు ఎప్పుడైనా అడిగితే. అక్కడ ఉన్నాయి చెట్లు, పెద్ద యాపిల్ కాయలు ఉన్నట్టున్నాయండి, గంగరేకాయలు. అటు సైడ్ టమాటా తోట చూడండి, అసలు కనపడుతుందో లేదో మీకు. చాలా టమాటా తోటలు వేశారనమాట. మొత్తం మన ఇంటికాడ పాదులు కడతారు కదా, అలా వేశారు. ఎలా ఉందో చూడండి. రేక్కాయలు చూడండి ఎలా ఉన్నాయి, ఎంతంత పెద్ద ఉన్నాయో. ఖర్జూరం కాయలు ఉన్నట్టుండే. అన్న అంటే కన్నా అన్నని అడిగితే పెరికిస్తాడనమాట. మీకు కనపడుతున్నాయో లేదో, ఇంత లావు కాయలు ఉన్నాయి. మనం వెళ్ళకూడదు. పక్కింట్లో అనమాట ఇవి. వంకాయ చెట్లు, టమాటా చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ అన్న ఉన్నప్పుడు ఈసారి అదే కలో ఆ పక్కింటి అన్న డ్రైవర్ అన్న ఉన్నప్పుడు అడిగితే కన్నా నాకు అవి రేగ్గాయలు అవి కావాలని అడిగితే ఖచ్చితంగా పెరికిస్తాడనమాట. కానీ అన్నీ నాకనే పెరుక్కోమంటాడు వాళ్ళ ముసలోడు అంట. అప్పటికి మొత్తం మాగిపోతే అన్నీ ఒక 2 రోజుల్లో అయిపోతాయి. మాకేమో దోరకాయలు తినాలనిపిస్తుంది. ఏం చేయలేం కదా. టమాటా తోట అనమాట. అక్కడంతా ఉంది టమాటా చెట్లు. ఓకే, వెళ్ళిపోదాం.
మన ఇల్లు కాదు కదా, వెళ్ళిపోదాం. దుర్గా కైమాలో క్లీన్ చేస్తుంది ఇల్లు. అవంతా గడ్డి చామంతి పూలు చూడండి ఎంత షో. ఇవి ఎవరు వేయనవసరం లేదనమాట, ఇవే వచ్చేస్తాయి బాగా. వీటిని ఎవరు నీళ్లు పోయాలంటే బాగా పోదం చేయాలని ఏం ఉండదు ఈ గడ్డి చామంతులకు. వాటంతకు అవే వచ్చేస్తాయి. మెంతి తోట చూడండి ఒకసారి, మెంతి తోట అంటారు దీన్ని, మెంతాకు అనరు, మెంతి తోట. ఇది మొత్తం మెంతాకే. ఎంత ఉందో చూడండి మీరే అసలు. మొత్తం మెంతి తోట ఈ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత కోసినా వస్తూనే ఉంది. ఇటు సైడే కాదు, ఇక్కడ కూడా ఉంది. మీకు చాలాసార్లు చూపించాను కదా. మొన్న కొంచెం తెంపాను అనమాట అక్కడ. కస్తూరి మేతి చేసి పెడదామని ఆల్రెడీ చేసి పెట్టాను, అది కూడా చూపిస్తానులేండి మీకు. ఇంట్లోనే కస్తూరి మేతి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ చేశాను, మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది అనమాట. అంత ఈజీనా అని అనుకున్నాను నేను కూడా చేసిన తర్వాత, చూసిన తర్వాత. అంటే నాకు తెలియదు ఇన్ని రోజులు ఈ మెంతి కూర ఆ మెంతి కూర అని. నేను కూడా ఎక్కడో చూసి మాకు దండిగా ఉంది కదా మెంతాకు, ఎందుకు వేస్ట్ చేయడము అని ఈసారి అయితే ఆ మెంతాకు అంతా పెరికి అలా చేశానమాట. ఓకేనా. రాత్రి మా పిల్లోళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ కూల్ డ్రింక్లు ఫ్రిడ్జ్లో, టీవీ. ఈరోజు మా బాబా వాళ్ళు దివాని, అంటే మా బాబా వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ వస్తారు ఆ దివాని, అందుకే క్లీనింగ్ కొంచెం. వైట్ జమియాల్లో ఇలా ఉంటుంది చింతపండు. మన చింతపండే తెల్లగా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి నల్లగా వస్తుంది, ఒక్కొక్కసారి ఇట్ట కూడా వస్తుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి ఇదిగోండి 10 పైసలు తక్కువ, ఒక దినార్ పడుతుంది. అంటే 280 రూపాయలు పడుతుంది 3 కేజీలు. 3 దినార్లు 300 అనుకో, అటు ఇటుగా 280, 285, 270 అట్లా పడుతుంది. ఇది 1/4 కేజీ చింతపండు ఉంటుంది. ఇది పోయి 280 రూపాయలు పడుతుంది అనమాట. ఇలా తెచ్చుకొని ఇంకా ప్యాకెట్లు ఓపెన్ చేసుకొని అంతా ఒలుచుకొని ఇట్లా డబ్బాల్లో వేసి పెట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడు ఇదే దొరుకుతుందని కాదు, ఒక్కొక్కసారి ప్యాకెట్ చూపిస్తాను కదా, అది కూడా ఉంటుందన్నమాట. ఇది ఈ మధ్య కాలంలో దొరుకుతుంది నాకు. జమియాలు వచ్చి ఇలా సీల్ వచ్చి ఇట్లా ఉంటాయి. చిన్నగా వడగట్టేసి ఇదైతే కొంచెం బాగుంటుంది. ఆ పొట్లాలు ఉంటుంది బ్లూ కలర్ ప్యాకెట్లో. ఇది కువైట్ వాళ్ళు వాడరనమాట. ఆ ప్యాకెట్లు అయితే కువైట్ వాళ్ళు వాడుకుంటారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది వచ్చి మెయిన్ మన ఇండియన్స్ ఎవరైనా వాడుకునేట్టుగా అంటే వాళ్ళే. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో చింతపండు అనేది. బాగుంటుంది, పిచ్చలు లేకుండా బాగుంటుంది. జమియాలు దొరుకుతుంది, తెచ్చుకోండి. బయట కన్నా జమియాల్లోనే మేలేమో. వచ్చేసి వేసేసుకున్నాం ఫస్ట్ అంతా. చూసారు కదండి, నేను చెప్పాను కదా మెంతాకుతో కస్తూరి మేతి అనేది తయారు చేస్తున్నాను అని. ఇది అదే మెంతాకు చాలా తీసుకొని వచ్చి ఇలా అయితే చేశానమాట. ఇంకా దీన్ని మనం నీడలోనే ఆరబెట్టుకోవాలని. నీడలో ఆరబెడితేనే బాగా మంచి ఆ వాసన అనేది వెళ్ళకుండా బాగా ఉంటుందన్నమాట. ఇంక ఇది బాగా ఎండింది కాబట్టి చూడండి, ఇంక ఇలా పొడి కింద చేసేసి మనం డబ్బాలో తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా మాంసం కూరలు, మసాలా కూరలు, ఏ కూరలకైనా వాడుకోవచ్చు. దీన్ని బయట కొనాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయంట. అలాంటిది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాగా ఎండిపోయిన తర్వాత ఇట్లా నలిపేసుకుంటే ఆకులాకులైనా పెట్టుకోవచ్చు. అట్లే మనం ఎప్పుడైతే కూరలు చేసుకుంటామో అప్పుడు వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇందులో పట్టదు ఈ డబ్బాలు అని చెప్పి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం అలా. నా దగ్గర ఇంకా మెంతాకు చాలా ఉంది కదా, అది కూడా మొత్తం తీసుకొని వచ్చి ఇలా అయితే చేసి పెట్టుకుంటాం. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మెంతాకు దొరకదు కదా, ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఇలా. ఈసారి నేను ఫస్ట్ మెంతాకు పెరుకొని వచ్చి దీన్ని ఎలా అనేది మొత్తం వీడియో అయితే పెడతానులేండి. ఇది కస్తూరి మేతి తయారైతే చేసుకొని, వాసన అయితే బాగా వస్తుందండి. ఎందుకంటే మనం ఎండలో ఏం ఎండబెట్టలేదు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడా పోలేదు. ప్లస్ ఆ గ్రీన్నెస్ ఉంటుంది కదా, అది కూడా అట్లే ఉంది. బెల్లం డబ్బా ఇందులోకి అయితే ఎత్తి పెట్టుకుంటున్నా. ఎప్పుడైనా మాంసం కూరలోకి, బిర్యానీలోకి కూడా వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ చేసినప్పుడు ఫ్రెష్ మెంతి కూర ఉంటుంది కదా, అది వేసేదాన్ని. ఇది దాదాపు ఇంత ఆకు
ఇంత పెద్ద కట్ట అటు ఇటు 1 కేజీ ఆకు ఉంటుంది అనుకోండి, కేజీ 2 కేజీలు ఆకు. అంత ఆకు తీసి నేను ఎండబెడితే నాకైతే ఇంత అయింది అంతే. కొంచెం చూసారు కదా మన వీడియో చూస్తున్నారా లేదా? ఇదిగోండి లాస్ట్కి ఇది అయింది. మెంతాకు వచ్చేసి మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు నోటిఫికేషన్లో వస్తుంది. అలా రావాలి అంటే నోటిఫికేషన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఓకే చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో వితిన్ సెకండ్లో మీ మొబైల్లో వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే మంచి చెప్పలేని క్లారిటీగా, కానీ కాకపోతే నాకు వచ్చిన వీడియోలు అయితే పెడతానమాట. నా చేతనైనట్టుగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటా. ఓకేనా, ఇది కస్తూరి మేతి అయితే ఇలా రెడీ అయింది. ఓకేనా, బాయ్ అందరికీ, బాయ్ 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 బాయ్.